ఆరు శత్రువుల్లో ఆఖరి శత్రువు ఈర్ష్య. ఎవరైనా వ్యక్తి ఒకవేళ జీవితంలో మనకన్నా ముందుకు వెళ్ళిపోతుంటే, మనకన్నా వారు ఎక్కువ విజయం సాధిస్తే, మనకన్నా ఎక్కువ శ్రేష్టమైన వ్యక్తి అయితే, మంచి గుణవంతుడైతే, అప్పుడు ఎక్కడో ఒక చోట మన మనసులో ఈర్ష్య ఉత్పన్నమవుతుంది. కేవలం ఈ ఈర్ష్య ఉత్పన్నం అవటం వలన ఈ ఈర్ష్య మీకు శత్రువు అయిపోదు. ఆ వ్యక్తి వికాసాన్ని ఆపడం కోసం లేదా తనకన్నా ముందు వెళ్ళడం కోసం ఒకవేళ మీరు అవినీతికి పాల్పడితే అప్పుడు ఈ ఈర్ష్య మీకు శత్రువు అవుతుంది. కానీ ఒకవేళ ఈ ఈర్ష్యను మీరు ఉపయోగించుకోగలిగితే మిమ్మల్ని మీరు ఎంతో శ్రేష్టంగా అవ్వడానికి, ఇంకా ఎక్కువ సమర్థులు అవ్వడానికి, ఇంకా ఎక్కువ గుణవంతులు అవ్వడానికి, అప్పుడు ఇదే ఈర్ష్య మీకు మిత్రుడుగా మారి మిమ్మల్ని ఇంకా ఎక్కువ శ్రేష్ఠులుగా మారుస్తుంది. ఆ విధంగా ఈర్ష్యను మీ మిత్రుడిగా చేసుకోండి. ఈ 6 వికారాలు, ఈ భావాలు వేటి గురించి అయితే మనం మాట్లాడుకున్నామో వాటిని మనం మన మిత్రులుగా చేసుకోవచ్చు. ఆఖరికి అది ఎంచుకోవాల్సింది మీరే. మీరు మీ ఈ మనసును అత్యంత శక్తివంతంగా మార్చుకోండి. అప్పుడే మీకు ఈ శత్రువులు అన్నీ కూడా ముందుకు వెళ్ళడానికి సహాయం చేస్తాయి. విజయం. మనమంతా జీవితంలో విజయం సాధించాలనుకుంటాం. ప్రతి వ్యక్తి కోరుకుంటాడు తమ తమ కార్యక్షేత్రాల్లో తామే సర్వశ్రేష్ఠులు అవ్వాలని. ఇక మనలో ఎవరైనా ఇది ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మనందరికీ తెలుసుది. ఎక్కడో ఒక చోట మన మనసులో మనకు అనిపిస్తూ ఉంటుంది మనం సంపూర్ణం కాదు అని. అలాగే సంపూర్ణం అవ్వటానికి మనం అన్ని విధాలా ప్రయత్నిస్తూ ఉంటాం. మరి సంపూర్ణమయ్యే ఈ పనిలో మనం ఎలా విజయం సాధించగలుగుతాం? కొందరంటారు నిరంతరం కష్టపడితే అవ్వచ్చు అని. దృఢ నిష్ఠతో ముందుకు వెళ్తూ ఉంటే తప్పకుండా విజయం సాధిస్తాము అని. అదైతే నిజమే. కానీ ఇదంతా చెయ్యడానికి మునుపు ఒక సామెత ఉంది, ఒక పాఠం ఉంది. దాన్ని ఆచరణలో పెట్టడం ఎంతో అవసరం. అదేమిటంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. మీ వల్ల ఏ తప్పు జరుగుతుంది, దేనివల్ల మీరు విజయం సాధించలేకపోతున్నారని. అలాగే ఆ తప్పును ఎలా సరిదిద్దుకోవాలో తెలుసుకోవడం కూడా ఎంతో అవసరం. మీ లోపల ఉన్న ఆ తప్పును స్వీకరించగలిగే ఆ సహనాన్ని మీరు మేలుకొలపాలి. ఆ ధైర్యాన్ని మేలుకొలపండి. అది ఎంత కఠినమైనదైనా సరే మీరు మీ తప్పుల్ని సరిచేసుకోగలుగుతారు. ఆ తర్వాత అలాగే కష్టపడుతూ ఉండండి. దృఢనిష్టతో ముందుకు వెళ్తూ ఉండండి. అప్పుడు విజయం అనే నిచ్చెన ఎక్కడానికి మీకు ఎంతో సమయం పట్టదు.